మిత్రులారా, జీవితంలో ఎన్నో ముఖ్యమైనవి, ఎన్నో మనకు అవసరమైనవి అని అనుకుంటూ ఉంటాం. అయితే అన్నింటికంటే ముఖ్యమైనది, అవసరమైనది మన జీవితం యొక్క విలువను తెలుసుకోవటం. మన జీవితం యొక్క విలువను కాపాడుకోవటం. మన జన్మ యొక్క ప్రయోజనాన్ని మనం అలక్ష్యం చేయనప్పుడే జీవితాన్ని చక్కగా గడుపుతున్నట్లు, జన్మను సఫలం చేసుకుంటున్నట్లు. అయితే దీనికి సంబంధించి మన భవిష్యత్తు విషయంలో మనకు సరైనటువంటి అవగాహన ఉండాలి. మన శ్రేయస్సు విషయంలో మనం శ్రద్ధను చూపించాలి. మానవ జన్మ అనేది భగవంతుడు ఇచ్చింది. మనం వివేకంతో, విచక్షణతో, ఒక మంచి అవగాహనతో జన్మను కాపాడుకునే విధంగా సద్బుద్ధిని కలిగి ఉండి మన శ్రేయస్సును నిర్లక్ష్యం చేయకుండా జన్మ ప్రయోజనాన్ని సాధించడం కోసం. ఇందులో భాగంగా ముఖ్యంగా మనకు ఉపయోగపడేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని భగవంతుడు మనకు భగవద్గీత రూపంలో లోకానికి అందించాడు. అది భగవంతుడి యొక్క వచనం. అంటే సమస్త వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తుల యొక్క సారాన్ని భగవద్గీత ద్వారా ఈ లోకానికి, మానవాళికి భగవంతుడు అందించాడు. విశ్వమానవ శ్రేయస్సుకు సంబంధించి శ్రేష్టమైనటువంటి గ్రంథంగా దీన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వీకరించారు. ఈరోజు కూడా భగవద్గీత యొక్క వైభవాన్ని, వైశిష్ట్యాన్ని అందరూ కూడా గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఎంతో శ్రద్ధతో ఆదరించి శ్రేయస్సును పొందుతున్నారు. మరి అటువంటి భగవద్గీతను మనం అధ్యయనం చేయాలంటే ముఖ్యంగా మనకు ఉండవలసినటువంటి యోగ్యత భగవంతుడిని ప్రేమించే లక్షణం ఉండాలి. ఎందుకంటే భగవంతుడితో మనకు అన్ని సంబంధాలు ఉన్నాయి అనే సత్యాన్ని సదా గుర్తుంచుకొని ఆ స్పృహలో, ఆ అవగాహనతో భగవంతుడిని స్మరించడం, భగవంతుడికి మన హృదయాన్ని దగ్గర చేసుకోవడం, భగవత్ ప్రసన్నతను మనం లక్ష్యం చేసుకోవడం. ఎందుకంటే భగవంతుడిని మనం ఎంత ఇష్టపడితే అంత ఆయన సంతోషం కోసం ఆయన సేవను ఇష్టపడతాం. ఆయన సేవ ఆయన ప్రీతిని ఉద్దేశించి చేసేది. సేవ అంటే అర్థం, ఎవరిని మనం సేవిస్తున్నామో వాళ్ళ సుఖాన్ని కోరుకొని చేసేది సేవ. మన సుఖం కోసం చేసేది సేవ కాదు కదా. అందుకని చెప్పి భగవంతుడిని మనం ప్రేమించాలంటే భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క కృపను మనం గ్రహించాలి. భగవంతుడు ఎంతో కృపతో, అనుగ్రహంతో మనకి మానవ జన్మ ఇచ్చాడనేది సత్యం. మరి ఈ సదవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం కోసమే భగవంతుడు మనకు అటువంటి జ్ఞానాన్ని పంచాడు. ఎంతోమంది మహాపురుషులు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అని భగవద్గీతలో ఆయన చెప్పినట్లు, ఆయనను దర్శించినటువంటి మహానుభావులు, మహాపురుషులు గీతా జ్ఞానాన్ని లోకానికి వెల్లడి చేశారు. భగవంతుడి యొక్క ఆంతర్యాన్ని, హృదయంలో ఉన్నటువంటి భావాన్ని, సంకల్పాన్ని, నిశ్చయాన్ని సమస్త ప్రాణులకు పంచిచ్చారు. కాబట్టి భగవద్గీత ద్వారా భగవంతుడు సమస్త ప్రాణులకు సుహృత్తు, అంటే ఎవరి నుండి ఏది ఆశించకుండా, అపేక్షించకుండా సమస్త ప్రాణులకు హితాన్ని చేసేవాడు అని వెల్లడి చేస్తున్నాడు. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అని. అట్లానే భగవంతుణ్ణి పొందాలి అనే తపన మనలో ఉండాలి. ఆయన భక్తి చేసే విషయంలో మనలో ఎంత నిష్ఠ ఉంటే అంత మన హృదయం ఆయనకు దగ్గరవుతుంది. ఆయనకి మనం ప్రీతిపాత్రులం అవుతాము. ఎందుకంటే తన భక్తుడికి నాశనం లేదని చెప్తున్నాడు. నిరంతరం ఆయన్ను స్మరించడం ఎంత ప్రధానమైనదో భగవద్గీతలో ఎన్నో సందర్భాల్లో భగవంతుడు వెల్లడి చేశాడు. కాబట్టి సదా భగవంతుణ్ణి స్మరిస్తూ, ఆయన్ని స్మరించడం అనేది ఎంత ముఖ్యమంటే మనం అలౌకికమైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉన్నట్లే. లౌకికమైనటువంటి విషయాలలో ప్రవృత్తులం అవుతున్నప్పటికి కూడా సాంసారికంగా మనస్సును భగవంతుడి దగ్గర పెడితే కనుక మనం అనాసక్తులమై ఉన్నట్లే. ప్రాపంచికమైన విషయాలలో కర్మబంధాన్ని తొలగించుకోవడానికి కర్మ యొక్క స్పర్శ మనకు ఉండాలన్నా కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అదే. ఎందుకంటే తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచార అని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి మా మనుస్మర యుధ్యచ అని చెప్తున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని సమయాలలో ఆయన్ను స్మరిస్తూ మనం చేయవలసినటువంటి పనులను, విధులను నిర్వర్తించాలని కూడా చెప్తున్నాడు. కాబట్టి ఇంత స్పష్టంగా మనస్సును ఆయన దగ్గర పెట్టమంటున్నాడు. శరీరంతో సంసారానికి సంబంధించినటువంటి కార్యాన్ని నిర్వహించమని చెప్తున్నాడు. అందుకని మనస్సును మనం భగవంతుడికి అప్పగించాలి. మనస్సుని భగవంతుడి దగ్గర పెట్టాలి. భగవద్గీత యొక్క ఉద్దేశం, భగవద్గీత యొక్క లక్ష్యం, భగవంతుడి యొక్క డైరెక్షన్లో, భగవంతుడి యొక్క గవర్నెన్స్లో, అంటే మన మనస్సును ఎవరి దగ్గర పెడతామో వాళ్ళ అండ మనకుంటుంది. వాళ్ళ యొక్క ఆజ్ఞను అనుసరించి, వాళ్ళ యొక్క
అనుగ్రహంతో మనం కార్యాన్ని చేయగలుగుతాం. మరి ఎవరి దగ్గర పెట్టాలి? భగవంతుడి దగ్గర పెట్టాలి. భగవంతుడే ఈశ్వరుడు, భగవంతుడే ప్రభువు, భగవంతుడే శాసకుడు కదా. ఆయనే అధ్యక్షుడు, సమస్త ప్రాణులకు పరమహితైషి కాబట్టి ఆయన దగ్గర మన మనస్సును పెట్టి ఆయన ప్రేరణను అనుసరించి ఈ ప్రకృతి ఆయనకు సంబంధించింది, ఆయన యొక్క శక్తి. మరి ఈ ప్రపంచంలో మనం ఎలాంటి పాత్రను పోషించాలి, ఏం చేయాలి అనేది ఆయన ఇచ్ఛను అనుసరించి చేస్తే అది లోకానికి శ్రేయస్కరం అవుతుంది, మనకు కూడా అది హితాన్ని చేసేది అవుతుంది. కాబట్టి మనస్సును ఆయన దగ్గర పెట్టమని చెప్తున్నాడు. దిల్ మే రామ్ హాత్ మే కామ్ అంటాడు కబీర్. కాబట్టి మనస్సులో రాముణ్ణి స్మరించండి, శరీరంతో పనిని చేయండి అని చెప్తున్నాడు కబీర్. అందుకని ఇదే కర్మయోగం. భగవద్గీత ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలను ఆవిష్కరించింది. భగవంతుడి యొక్క కృప ఎంత విశేషంగా జీవుల మీద ఉంది అనే సత్యాన్ని లోకానికి స్పష్టంగా బోధించినటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రం గీతాశాస్త్రం. తప్పకుండా ప్రతి ప్రాణి భగవంతుడి కృపకు పాత్రుడు కావాలి. సమస్త జీవులు భగవంతుడి యొక్క పరమోపకారాన్ని, ఆ గ్రంథాన్ని అధ్యయనం చేయడం ద్వారా భగవంతుడి విషయంలో ప్రేమభావాన్ని పెంపొందించుకోవడం ద్వారా పొందాలి. భగవత్ కృపను సదా భావిస్తూ భగవంతుడు మన హృదయంలో ఉన్నాడనే సత్యాన్ని సదా ఆ స్పృహలో ఉంటూ గ్రహిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. హరయే నమః, గురవే నమః.